మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే ఎవరికైనా కూడా ఏదైనా సిస్టంలో వచ్చినప్పుడు కాస్త సమయం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. సో ప్రస్తుతం ఈజ్ ఎ టఫ్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ కావాలనే బీసీసీఐ తీసుకొని రావడం జరిగింది. కానీ తనకి కొంత సమయం కావాలి. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ కపుల్ ఆఫ్ సిరీసెస్ కొంచెం టైట్ సిరీస్లు జరగటం వాస్తవమే. బట్ రాబోయే టైంలో తప్పకుండా తను అడ్జస్ట్ అయ్యి బెస్ట్ పర్ఫార్మెన్స్ తన నుంచి కూడా బయటకు వస్తాయని ఆశిద్దాం. ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక టెస్ట్ టీం అనుకోండి, టెస్ట్కి ఒక 2 years సైకిల్ ఉంటుంది. అది WTC సైకిల్ అంటారు. మొన్నటితో మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు ఆ సైకిల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సైకిల్కి తప్పకుండా వీళ్ళు ఇక్కడ సెలెక్టర్స్ మేబీ ఆ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ కానీ ఏమైనా ఆలోచించే అవకాశం ఉంది. బట్ ఇది నెక్స్ట్ సైకిల్ కోసం కాబట్టి, అంటే నెక్స్ట్ 2 yearsకి ప్రణాళిక రాయాలి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఆలోచిస్తారేమో అని అనిపిస్తుంది. అంటే అది మనం చెప్పలేం కదా. అంటే లీడర్షిప్ క్వాలిటీస్లో ఎంతోమంది మంచి క్రికెటర్స్ ఉన్నారు. ఆల్రెడీ శుభ్మన్ గిల్ని వన్డే క్రికెట్లో వైస్ కెప్టెన్ కింద ప్రకటించారు. గతంలో తను వైస్ కెప్టెన్ కూడా చేశాడు టెస్ట్ క్రికెట్ కూడా కొన్ని మ్యాచెస్. సో ఇవన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటే మేబీ హీఈస్ ద నెక్స్ట్ గై అన్నట్లుగానే కనపడుతుంది. రిషబ్ పంత్ లాంటి యంగ్స్టర్స్ కూడా తనకి మంచి, ఎందుకంటే ఈజ్ ఎ సర్టనిటీ ఇన్ టెస్ట్ మ్యాచ్. అండ్ టెస్ట్ మ్యాచెస్లో గ్యారంటీ ప్లేస్ అంటే 1, 2, 3 ప్లేసుల్లో రిషబ్ పంత్ పేరు కూడా రాస్తారు కాబట్టి భవిష్యత్తులో తనకు కూడా క్యాప్టెన్సీ బాధ్యతలు వచ్చే అవకాశాలు నిండు కనపడుతుంది. సార్ ఇప్పుడు ఎవరైతే స్టార్ క్రికెట్ అనుకున్నామో రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా అక్కడ ఇంటర్నేషనల్లో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు రంజీల్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. ఒక్క ఇన్నింగ్ గురించి మనం చెప్పాలంటే బాధాకరం. వాళ్ళు ఇద్దరు కలిపి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 25,000 runs కొట్టారు ఇండియాకి. ఫామ్ అనేది కూడా ఇది సహజం, కొంత డిప్ అవటం అనేది సహజం. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 1 yearగా 2 yearsగా అట్లా డిప్ అంటే విరాట్ కోహ్లీ అంటే ప్రతి మ్యాచ్ 100 అని చూస్తాం. అతను కొట్టిన 60-70 మనం చూడం, మనకి ఆందు కూడా. సో బట్ తను కూడా మనిషే. 82 సెంచరీస్ హార్డ్లీ 12-13 ఏళ్ళకు కొట్టిన అట్లాంటి లెజెండరీ క్రికెటర్స్ గురించి మనం అలా మాట్లాడటం కూడా సమంజసం కాదు. పెద్దలు మినిస్టర్ గారు దుర్గేష్ గారి చేతుల మీదుగా ఈ కప్పు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వారితో ఈరోజు ఆ స్టేజ్ పంచుకున్న తర్వాత వారు కొన్ని మాటలు చెప్పిన విధానం కానీ, వారి కమిట్మెంట్ కానీ, డిసిప్లిన్ అబౌట్ టు సొసైటీకి మనం ఏం చేయాలని వారు చెప్పిన మాటలు మాత్రం ఎప్పటికీ మరవలేము. అట్లానే ఈ లెజెండ్స్ కప్ ఆర్గనైజర్స్ మిత్రుడు బాలాజీ, జై కిషన్, నాని, అట్లానే శ్రీనివాస్ చౌదరి గారు, మిగతా ఇంకా ఏదైనా పేరు మిస్ అయితే క్షమించాలి, వాళ్ళందరూ కూడా చాలా కృషి చేసి 4వ సీజన్ ఇట్లా కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా సంతోషం. ఈ టోర్నమెంట్ యాక్చువల్గా 40 సంవత్సరాలు పైగా ఉన్న వయసు వాళ్ళకి, విచ్ ఇస్ చాలా చాలా సర్ప్రైజింగ్. ఎందుకంటే ఎవరైనా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు చిన్నపిల్లలకి చేస్తారు, లేదా ఆడపిల్లలకి చేస్తారు, లేకపోతే కొద్దిగా మేబీ నెక్స్ట్ లెవెల్ ఆడే క్రికెటర్స్ కోసం చేస్తారు. కానీ ఇట్లాంటి వాళ్ళకి చేయటం అనేది గ్రేట్ ఇనిషియేటివ్. ఈ గ్లాడియేటర్స్ క్లబ్ వీళ్ళు తీసుకున్న నిర్ణయం, దట్స్ ఎ వండర్ఫుల్ సైన్. తర్వాత ఇదొక మంచి అవకాశం కూడా. ఇదే వేదిక మీద యాక్చువల్గా మినిస్టర్ గారిని పట్టుకోవటం జరిగింది. అట్లానే మినిస్టర్ గారు మనకి కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది దట్ ఇట్లాంటి రాజమండ్రి కానీ ఈస్ట్ గోదావరికి చాలా పెద్ద హిస్టరీ ఉంది, క్రికెట్ హిస్టరీ ఉంది. వాటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఆ హిస్టరీని నెమరు వేసుకుంటూ మళ్ళీ ఆ హిస్టరీని రీరైట్ చేయడానికి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న టాలెంటెడ్ క్రికెటర్స్కి అందరూ కూడా మంచి అవకాశం కలిగించి వాళ్ళు రేపు రాష్ట్రానికి కానీ దేశానికి మంచి పేరు తెస్తారనే ఉద్దేశంతో మేమందరం కూడా కలిసికట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని అనుకున్నాం. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. ఆర్గనైజర్స్ అందరికీ, అట్లానే మినిస్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. లెజెండ్స్ కప్ సీజన్ 4 ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బాలాజీ గారికి, ఇంకా వారి మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, గడిచిన కొంతకాలంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఈ టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తూ, ఒక పక్కన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక తరహా పోటీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ 4వ సీజన్గా ఎవరైతే 40 వసంతాలు దాటి ఉన్నటువంటి వెటరన్స్ ఉన్నారో వారికి కూడా ఈ పోటీని కండక్ట్ చేయడం అనేది చాలా ముదావహం. దానికి రాజమండ్రిని వేదికగా తీసుకోవడం అనేది మా అందరికీ ఆనందంగా కలిగి ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టోర్నమెంటు విజయవంతం కావాలని, అందరికీ రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి రాజమండ్రిలో ఈ స్టేడియం నిర్మాణం విషయంలో కానీ, ఇతరత్ర క్రీడలను ప్రోత్సహించే విషయంలో కానీ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి
ఎంఎస్కే ప్రసాద్ గారు. ఆయన స్వయంగా క్రీడాకారుడు, అదేవిధంగా దేశంలో అనేక మంది క్రీడాకారులను తయారు చేసినటువంటి వ్యక్తి. ఆయన సలహాలు కూడా తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారుల సహాయంతో ఈ రాజమండ్రి లాంటి ప్రధాన కేంద్రంలో ఒక మంచి స్టేడియం నిర్మించడానికి ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని తయారు చేస్తానికి ముందుకెళ్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాంతాన్ని క్రీడల విషయంలో కూడా పూర్తిగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు కృషి చేస్తాం. రాబోయే రోజులు ఎక్కడి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులు తయారయ్యే విధంగా రాజమండ్రి వేదికగా తయారు చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.